ఈ దొర్కా చేసిందో ఆ పనులను బట్టి పేతురు ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ సహోదరి తబితాను మీరు బ్రతికించండి. చనిపోయింది, కానీ ఆమె చేసిన సత్క్రియలను బట్టి, ఆమె చేసిన ధర్మ కార్యములను బట్టి, ఉపకారములను బట్టి దేవుడు ఆ బిడ్డను కాపాడాడు, బ్రతికించాడు. ఇదేనండి దేవుని జ్ఞానం. దేవుని పనిని గనక మనం చేసి ఉంటే, దేవుని కొరకు మనం ప్రయాసపడి ఉంటే, ఈ తబిత మంచి మంచి పనులు చేసింది, దేవుని కొరకు చక్కగా ప్రయాసపడింది, చనిపోయింది. కానీ దేవుడు ఆమెను మరలా పేతురు ద్వారా, ఆయన ప్రార్థన ద్వారా బ్రతికించాడు. ఇదేనండి దేవుని జ్ఞానం. కానీ సాతానుడు ఏం చెబుతాడంటే, ఈ దేవుని పనిని చేయనీయుడు మనల్ని. దేవుని పనితో మనకెందుకులే, అది వాళ్ళు చేసుకునే పని, మనకు సంబంధం లేదులే అన్నట్లుగా నీకు దేవుని పనిని దూరం చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడు నిన్ను శోధనలో పెట్టడానికి. అందుకనే నీవు దేవుని పనిని హత్తుకోవాలి, దేవుని పనిని చేస్తూ ఉండాలి. అదే దేవుని జ్ఞానం. పరలోకంలో నీకు దేవుడు ఏదైనా ఇవ్వాలి అని అంటే దేన్ని బట్టి ఇస్తాడు? నీవు దేవుని కోసం చేసేదాన్ని బట్టి అక్కడ నీకు ప్రతిఫలం వస్తుంది. దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది. నువ్వు ఏ కొలత కొలవకుండా ఉంటే నీకు ఏ కొలత లేదు అక్కడ. దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం, దేవుని జ్ఞానం కొరకు మీరు అడుగు కొనండి అని అంటున్నాడు యాకోబు. ఒక ప్రార్థనా జీవితం ఒక నియమబద్ధముగా చేసుకోవటమే దేవుని జ్ఞానం ప్రియులారా. దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితం జీవించటమే అదే దేవుని జ్ఞానం. అలాగే ఈ తబితాలాగా ఇతరులకు ఉపయోగపడుతూ సత్కార్యములు, సత్క్రియలు, ధర్మకార్యములు చేయటము అలాగూ చేసింది. ఆమె సాక్ష్యము ద్వారా పేతురు కదిలించబడి ఆమెను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. నీవు దేవుని పనిని చేసుంటే నీ కోసం, నీ నిమిత్తము దేవుడు తన సేవకులకు భారం పెడతాడు. ఈమె నా కొరకు ప్రయాసపడింది, ఇతను నా కొరకు ప్రయాసపడ్డాడు, ఇతనిని గురించి నువ్వు భారంగా ప్రార్థన చేయని దేవుడు తన సేవకుని హృదయంలో భారము పెడతాడు, బాధ్యత పెడతాడు. ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదకరంగా మారిపోద్ది. ఈ జ్ఞానం నువ్వు నేర్చుకోవాలి. ఈ జ్ఞానం ఉందా నీకు? సోదరుడా, ఈ జ్ఞానం నేర్చుకుంటున్నావా? నీకు జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉందో తెలుసా? నీ సొంత పనులు చేసుకునే జ్ఞానం ఉంది. అది నీకు ఏం ఉపయోగపడుతుంది? సాతాను శోధనలు వచ్చినప్పుడు ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. నీకేమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ జ్ఞానం ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అందుకనే దేవుని జ్ఞానముతో మనం నింపుకోవాలి. చూడండి, దేవుని జ్ఞానం ఇంకా మనల్ని ఏం చేపిస్తుంది అని అంటే, మత్తయి సువార్తది అండి, మత్తయి సువార్త
25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం నుండి చూద్దాం. 33వ వచనం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుని జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే, దేవునికి కుడి పార్శ్వమున, కుడివైపున మనల్ని నిలబెడతా ఉంటది. అక్కడ కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును అని ఉన్నది. నీవు దేవుని జ్ఞానం కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే, నీవు చేసే ప్రార్థన, నీవు చేసే పనులు, నీవు చేసే ఆరాధనలు నిన్ను తండ్రికి కుడి పార్శ్వమున నిలబెడతా ఉంటాయి. సోదరుడా, అర్థమవుతుందా? తల్లి, అర్థమవుతుందా నీకు? నేను తండ్రి కుడి పార్శ్వమున ఉండాలి అనే ఆలోచనలు నీకు వస్తాయి. ఆ కుడి పార్శ్వమున ఉన్న వారిని తండ్రి చూచి ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. అనగా నీవు చేసే పనులు ఎలా ఉంటాయంటే, నీ కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడేలాగా మనం బ్రతుకుతామండి. నీ పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడిన పిల్లలుగా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. నీ ఆర్థిక పరిస్థితులైనా సరే, నీ ఆత్మీయ జీవితమైనా సరే, పిల్లల చదువులైనా సరే, వాళ్ళ భవిష్యత్తు అయినా సరే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిలాగా మనం ఎదుగుతూ ఉంటాము. ఎందుకు అలాగూ ఆశీర్వదించబడుతున్నాము అంటే, దేవుని జ్ఞానముతో మనం ప్రవర్తిస్తున్నాము. దేవుని జ్ఞానముతో ప్రవర్తించాలి. దేవుని జ్ఞానం అంటే అర్థం ఏంటి అనంటే, నీ పిల్లలు బైబిల్ చదవట్లేదు అనుకో, నువ్వు వాళ్ళని శిక్షించనన్నా శిక్షించాలి, దండించనన్నా దండించాలి. వాళ్ళు దేవుని వాక్యం చదివేలాగా చేయాల్సిందే, తప్పదు. ఏముందిలే, చదవకపోతే ఏమైంది అని నువ్వు సమర్థిస్తున్నావు అనంటే, వాళ్ళని వాక్యం చదవకపోయినా వాళ్ళకి సరిగ్గా నేర్పట్లేదు అని అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం మొదట తల్లిదండ్రుల్లో లేదని అర్థం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, అట్టివాడు వృద్ధుడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు. నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పుతా ఉండాలి. ఎప్పుడైతే ఆ దేవుని జ్ఞానంతో నువ్వు అవన్నీ చేస్తూ ఉంటావో, ఇక తండ్రి ఏమంటున్నాడు? నా కుడివైపునున్న వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అనగా వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుని రాజ్యమును, పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. నిజముగా పరలోకమున్నది అనేది ఒక గ్రహింపు ఉందా నీకు? పరలోకమున్నదనే గ్రహింపు ఉందా నీకు? సోదరుడా, మరణము ఎటు నుండి వస్తుందో తెలియట్లేదు.
ఒక సమయంలో ఒక స్కూటీ మీద వెళతా ఉన్నారు ఇద్దరు. స్కూటీ మీద రోడ్నే వెళుతున్నారు. ట్రాఫిక్ లేదు, ఏమీ లేదు. రోడ్లో వాళ్ళే, ఆ బండి ఒక్కళ్ళే మంచిగా మాటలు చెప్పుకుంటా నడిచి వెళుతున్నారు. కానీ పైన ఒక పక్షి, ఒక గ్రద్ద అనుకోండి, ఒక విషపామును పట్టేసింది కాళ్ళతో. ఒక పామును బలవంతంగా, కోడి పిల్లను తన్నుకెళ్ళినట్లుగా ఒక పామును తన్నుకెళ్ళింది అది. ఆ పాము అటు ఇటు కదలటంతో బరువు ఎక్కువైంది, కాళ్ళతో బరువు మోయలేకపోయింది గ్రద్ద. చాలా వరకు ఎత్తు తీసుకువెళ్ళింది, కానీ ఆ బరువుకి ఆపలేక ఆ పామును అలా వదిలేసింది. అది సరిగ్గా ఈ స్కూటీ మీద వెళ్ళే వాళ్ళ మీద ఆ పైనుండి వచ్చి పడింది పాము. పడటం వాళ్ళకు చుట్టేసుకొని ఆ బండి మీద వెళ్ళే వాళ్ళకి కాటేసేసింది. కొంత దూరమే నడిపారు, తర్వాత బండి పడిపోయింది, వాళ్ళు చనిపోయారు. రోడ్డు మీద ఏం ప్రమాదం లేదు, ప్రమాదం అంతా పైనుండి వచ్చి పడింది. ఎవరం చెప్పగలం? ఎలా చెప్పగలం? ఎటు నుంచి శోధన వస్తుందో ఎవరు ఊహించగలరు? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. నీవేం చేయాలి? దేవుని జ్ఞానముతో నువ్వు నింపుకోవాలి. ఒక దైవజనుడు, జాన్ వెస్లీ అనే దైవజనుడు ఏం చెప్పాడంటే, టుమారో ఐఎమ్ గోయింగ్ టు హెవెన్ అన్నట్లుగా బ్రతకండి మీరు ఈ లోకములో అని చెప్పాడు. టుమారో ఐఎమ్ గోయింగ్ టు హెవెన్, రేపే నేను పరలోకానికి వెళుతున్నాను అన్నట్లుగా ఈరోజు మీరు బ్రతకండి అని చెప్పాడు. అదండి దేవుని జ్ఞానం. మరి ఈ జ్ఞానమును అలవర్చుకుంటున్నావా? ఈ జ్ఞానముతో నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? ఈ జ్ఞానమును నీ పిల్లలకు నేర్పుకుంటున్నావా? ఈ జ్ఞానము నీకు వస్తే ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అనగా పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తున్నాను, మీరు స్వతంత్రించుకొనండి. అనగా దేవుని చేత ఆశీర్వదించబడే పనులు నువ్వు చేయాలి. వాళ్ళు అంటారు, అయ్యా మేము ఇంతగా మమ్మల్ని ఆశీర్వదించడానికి మేము ఏం చేసామయ్యా, మీకోసం మేము ఏం చేసామయ్యా అంటే తండ్రి ఏమంటున్నాడు చూడండి 35వ వచనంలో, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట మేము చూసి నీకు ఆహారం పెట్టామంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, నా బిడ్డలు ఆకలిగా ఉన్నారు, వారికి మీరు ఆహారం పెట్టారు కాబట్టి నాకు పెట్టినట్లే, నా బిడ్డలకు మీరు వస్త్రం ఇచ్చారు కాబట్టి నాకు ఇచ్చినట్లే, నా బిడ్డలకు మీరు నీతిమంతులైన నా పిల్లలకు మీరు ఏం చేశారో అది మీరు నాకు చేసినట్లే, దానిని బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని జ్ఞానము కలిగి ఇలాగ వీరు ప్రవర్తించారు. మరి ఈ జ్ఞానముతో మనం నింపుకుంటున్నామా? పరలోకములో నీకు ఫలితం పెరగాలి అనే ఆ విధానంలో నువ్వు బ్రతకాలి. ఏదో టైంపాస్గా నువ్వు ఆదివారం ప్రార్థన వచ్చాను, విన్నాను, పోతున్నాను, మళ్ళీ నా వారమంతా నా బ్రతికి ఇట్లాగే ఉంటుందని అనుకుంటే నీ జ్ఞానం లేకుండానే ప్రవర్తిస్తున్నావు. నువ్వు
జ్ఞానం లేదు, నీకు జ్ఞానం రావట్లేదు అసలు నీకు. నా జీవితాన్ని మార్చుకుంటాను, నా పద్ధతులు మార్చుకుంటాను. ఇంతకుముందు చెడు పద్ధతులు ఉన్నాయి, ఇప్పుడు నేను మంచివిగా మార్చుకుంటా. ఇంతకుముందు నాకు చెడు అలవాట్లు ఉన్నాయి, ఇప్పుడు నేను మంచివిగా మార్చుకుంటా. ఇంతకుముందు ప్రార్థనకు సరిగా పోలేదు, ఇప్పుడు నేను క్రమంగా ప్రార్థనకు వెళతా. ఇంతకుముందు నేను బైబిల్ సరిగా చదవలేదు, ఇప్పుడు నేను మోకాళ్ళ మీద బైబిల్ చదువుతా. ఒక తీర్మానం, తండ్రి చేత ఆశీర్వదించబడే పనులు నువ్వు చేస్తూ ఉండాలి. ఆ జ్ఞానము కోసం నువ్వు అడుగుతూ ఉండాలి. మరి ఆ జ్ఞానమును నువ్వు తెలుసుకుంటున్నావా? ఆ ఎడవైపున్న మేకలను చూసి అంటున్నాడు, నా తండ్రి చేత శపింపబడిన వారులారా. వీళ్ళంటున్నారు, ఎందుకయ్యా మమ్మల్ని అలాగ శాపాలు పెట్టావు, మేము ఏం చేయలేదు అని అంటే, నా బిడ్డలకు కానీ నాకు కానీ మీరు ఏమీ సహాయపడలేదు, అందువల్ల మీరు శపించబడిన వారు. అందుకని దేవుని జ్ఞానము, మనము పరలోకములో మన ఫలితాలు ఉండాలి, పరలోకములో మన జీవితం కట్టబడాలి. అనగా నీ జీవితాన్ని దిద్దుకుంటా, నీ జీవితాన్ని మార్చుకుంటా, నీ జీవితాన్ని దేవుని వైపుకి ఉంచుకుంటా మనం బ్రతకాలి. మరి అలాగూ నువ్వు జీవిస్తూ ఉన్నావా? అలాగూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? అందుకనే మొదటి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, యాకోబు రాసిన పత్రిక తీయండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువుదాం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అది దేవుణ్ణి అడగండి. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ పిల్లల్ని దేవుని మార్గంలో ఎలా నడిపించుకోవాలి, అలాగే సంఘములో నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ పిల్లల్ని ఎలాగో ప్రయోజకులుగా చేసుకోవాలి, నీ జీవితము ఎలాగో ఆశీర్వదించబడాలి, ఇవన్నీ నీకు తెలియాలి అనంటే నీవు మోకరించి ప్రార్థన చేసి దేవుని జ్ఞానము కొరకు మనం అడగాలి. అందుకని అక్కడ ఏమని వింటున్నావు? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయుడు. అందరికీ ధారాళముగా దయచేయ దేవుడు. ఆమేన్. కావున ప్రభువుని పిల్లరా, మన జీవితాలను మనం జ్ఞానము కోసం అడుగుదాము. ఏదో నీకు తెలిసిందే జ్ఞానం అనుకోబాకు. ఈ లోకంలో ఏదో తినడానికి బ్రతకడానికి ఏదో చేసుకుంటున్నాను, ఇదే జ్ఞానం అనుకోబాకు. దేవుని జ్ఞానము కోసం నువ్వు అడుగు. దేవుడు ఆశీర్వదించినప్పుడు అది తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే పరలోకములో ఉన్నతమైన స్థాయిలోనికి మనం ఎదుగుతాము. దేవుని కొరకైన సత్క్రియలు మనం చేయాలి, దేవుని కొరకైన ధర్మకార్యములు చేయాలి, దేవుని పనిలో మనం ముందుకు సాగాలి, దేవుని పరిచర్య చేస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అనేకులకు సహాయపడే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా నువ్వు మారాలి. అలాగ నువ్వు సిద్ధపడతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. పిల్లరా, ప్రతి ఒక్కరము ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి, మీ కృపలో బలపరచండి అని దేవుణ్ణి అడుగుదాము. మీ జ్ఞానముతో మమ్మలను నింపండి ప్రభువా. దేవుని జ్ఞానము మాకు కావాలి, మీ ఆత్మ సహాయము, మీ సన్నిధి మాకు కావాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, యెహోవా మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. నా జీవితంలో మీ చేత ఆశీర్వదించబడే జ్ఞానము నేను కనుగొనాలి ప్రభువా.
అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచండి ప్రభువా. బండబారిన స్థితి, మొద్దుబారిన స్థితి మాలోనికి రానివద్దు. దేవుని జ్ఞానమును తెలుసుకొని దేవుని వాక్యానుసారమైన జీవితమును జీవించే వారిగా మమ్మలను చేయండి. ప్రభువైన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. వీరి ఆత్మలతో మీరు ఉండండి. మీ వాక్యము వీరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. రక్షణ పొందిన వారు సైతము దేవుని జ్ఞానము లేని వారుగా బ్రతకటం అనేది అది కేవలము మీకు విరోధమైనటువంటి పనులు ప్రభువా. బహు జాగ్రత్తగా మేము ఉండాలి. మమ్మల్ని మేము కాచుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, తూచుకుంటూ ఉండాలి. నేను దేవుని పనిలో ఏమాత్రం శ్రద్ధగా ఉన్నాను, ఎందుకు దేవుని విషయాల్లో నా హృదయంలో అసలు ఏమీ ప్రేరేపణ రావటం లేదు, ఏమైంది నా జీవితానికి, ఎందుకు నేను అలా కఠినమైపోయాను? అయ్యో, దేవుడు నన్ను లెక్క అడిగినప్పుడు నాకు ఏమి తీర్పు తీర్చబోతున్నాడు అని మమ్మల్ని మేము చెక్ చేసుకోవాలి. మీ జ్ఞానముతో మేము బ్రతకాలి ప్రభువా. సరైన దేవుని జ్ఞానమును మాకు మీరు దయచేయండి. ఎంతో వాక్యం విన్న తర్వాత మేము సరైన మార్గంలోనికి రాకపోతే మీరు మాతో చెప్పబోయే మాటలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ తర్వాత మేము ఏమీ చేయలేము, ఎవరు మా కోసం ఏమీ చేయలేరు. తబిత ధర్మ కార్యములు, సత్క్రియలు చేసి చనిపోయింది. పేతురు ఆమె కొరకు ప్రార్థన చేసి బ్రతికించాడు. మేము చేసిన క్రియలే మా వెంట వస్తాయి. గ్రహించుకోవాలి, వాక్యానుసారముగా జీవించాలి. మాటల భక్తి కాదయా, వాక్యానుసారమైన క్రియల భక్తి మాకు దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి